Lights, camera, rolling, music. ఏమండి మన ఈవీ క్రియేషన్స్ బ్యానర్ మీద మన ప్రమోద్ వంశీల నిర్మాతలుగా నూతన దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో మన హీరో గోపీచంద్ అందాల బొమ్మ రాశికర్ణ కాంబినేషన్లో ఈ రోజు మన ముందుకు వచ్చిన ఎంటర్టైన్మెంట్ జిల్ జిల్ నిన్ను హెల్ప్ చేసినందుకు చిన్న ట్రీట్. కాఫీకి వస్తావా? ఎవడే వీడు? నేను చెప్పిన ఫైర్ ఆఫీసర్. మరి ఈ జిల్ కథ చెప్పాలంటే మన కథానాయకుడు గోపీచంద్ క్యారెక్టర్ పేరు జై. ఇతను ఒక ఫైర్ ఆఫీసర్. ఇతని తల్లిదండ్రులు ఉండరు, బాబాయి పిన్నులతో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఇతనికి అనుకోకుండా పరిచయం వద్ది సావిత్రి అనే అమ్మాయి, అదే మన రాశికన్నా. వీళ్ళిద్దరు పరిచయం ప్రేమగా మారుద్ది. వీళ్ళ జీవితాలు ఇలా హ్యాపీగా నడుస్తున్న టైంలో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరుగుద్దండి. ఆ ఫైర్ యాక్సిడెంట్లో పెద్ద మాఫియా డాన్కి సంబంధించిన అనుచరుని మన హీరో కాపాడడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో అతను చనిపోయే ముందు హీరోకి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఆ చెప్పింది మన హీరోకి సరిగ్గా అర్థం కూడా కాదు. అయితే అతను హీరోకి ఏదో చెప్పాడనే విషయం ఆ మాఫియా డాన్కి తెలుస్తుంది. తెలిసి అతనేమో మన హీరో వెంట పడతాడు. ఓరు బాబు నాకేం చెప్పలేదురా బాబు అని చెప్పి మన హీరో చెప్పినా సరే వినకుండా అతను ఏం చేస్తాడంటే హీరోకి సంబంధించిన వ్యక్తులను చంపడం మొదలెడతాడు. దాంతో కోపం వచ్చిన మన హీరో తిరగబడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ జిల్ కథండి. కథనాల్లో పెద్ద కొత్తదనం లేకపోయినా స్టైలిష్ ప్రజెంటేషన్తో సినిమాను కొత్తగా ప్రజెంట్ చేయడండి కొత్త దర్శకుడు. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు గోపీచంద్. యాక్షన్ హీరోగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మన గోపీచంద్ లౌకిన్ సినిమాలో తన నటనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించి మనకు ఎంటర్టైన్మెంట్ అందించారు. మరి ఈ జిల్ సినిమాలో సరికొత్త లుక్తో సరికొత్త స్టైల్తో ఆ జై పాత్రలు అలా ఒదిగిపోయారని చెప్పాలి. అలాగే హీరోయిన్ రాశికన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి పెర్ఫార్మర్గా పేరు తెచ్చుకున్న ఈ పిల్ల ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్తో పాటు తన అందచందాల ఆరబోతలో ఒక అడుగు ముందుకిందని చెప్పాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయి మన గోపీచంద్కి ఈ పిల్ల మౌత్కి సిట్టింది. దాని తర్వాత కొత్త విలన్ కదిర్. ఇతని ఆహారం ఎంత బాగుందో ఆ అభినయం కూడా అంతే బాగుందండి. అలాగే మన పోసాని కృష్ణమురళి ప్రభాస్ సీన్ గారు చేసినటువంటి కామెడీ ఈ సినిమా కథనానికి కొంచెం అడ్డు తగిలిందని చెప్పాలి. అలాగే మన చలపతిరావు ఊర్వశి గారు చేసినటువంటి సన్నివేశాల్లో కంటెంట్ తక్కువ నిడివి ఎక్కువ కనిపించింది. ఇంకా మిగతా పాత్రల్లో అవసరాలు శ్రీనివాసు, డాక్టర్ భరత్ రెడ్డి, రాజా శ్రీధర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రలు వాళ్ళు బాగా కనపడ్డారండి. నువ్వు ఎవరిని ఆపుతున్నావో తెలుసా? నిన్నెవరు ఆపుతున్నారో తెలుసా? నేను ఇప్పటిదాకా చంపేస్తాను, నరికేస్తాను అనడం తప్ప వదిలేస్తానని ఎప్పుడూ అనలేదు. ఈ సిటీలో ఎవడికి కాలినా నాకు కాల్ చేస్తారు. అదే నాకు కాలిందనుకో. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే మన జయబ్రాన్ అందించిన మ్యూజిక్ పాటల కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎక్కువ మార్కులు పడ్డాయి. అలాగే మన శక్తి శర్వన్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్గా చెప్పుకోవచ్చు. అలాగే మన కోటగిరి వెంకటేశ్వరరావు అందించిన ఎడిటింగ్ అంటే కొన్ని సన్నివేశాల్లో నిడివి తగ్గిస్తే బాగుండు అనిపించింది. ఇక నిర్మాతలు మన వంశీ అండ్ ప్రమోద్ యూవీ క్రియేషన్స్ ఆ నిర్మాణాలు కనపడ్డాయండి. ఇక ఫైనల్గా క్యాప్టెన్ రచన దర్శకత్వం నూతన దర్శకుడు రాధాకృష్ణ కుమార్ అనే నూతన దర్శకుడు దర్శకత్వంలో మన గోపి సరికొత్త లుక్తో సరికొత్త స్టైల్తో యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సినిమా వస్తుంది అంటే ఈ సినిమాలో సరికొత్త కథాకథనాలు ఉంటాయని ఆశించి థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడికి మాత్రం ఆ కోరిక తీరలేదని చెప్పాలండి. ఎందుకో మరి తెలియదు, ఈ నూతన దర్శకుడు రొటీన్ కథాకథనాలను ఎన్నుకున్నారు. కానీ విజువల్గా మాత్రం ఒక గ్రాండ్ ట్రీట్ ఇచ్చాడండి. అంటే రోజు రోజుకి మారిపోతున్న ట్రెండ్లో కొత్త కథనాలతో మనం రిస్క్ చేసే కన్నా కొంచెం ఫార్ములా కథతోటే కొంచెం స్టైలిష్గా ప్రజెంట్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఒక సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించిందండి. ఏది ఏమైనా ఇలాంటి యువ దర్శకుల నుంచి ఎప్పుడు కూడా ప్రేక్షకులు సరికొత్త కథాకథనాలే కోరుకుంటారు. కాబట్టి అలాంటి కథాకథనాలతో మరోసారి మన ముందుకు రావాలని యువ దర్శకుని కోరుకుంటూ ఈ యువ దర్శకుడికి సహకరించిన నిర్మాతల్ని, సాంకేతిక నిపుణుల్ని, అలాగే నటీనటులందరినీ పేరును అభినందిస్తూ మరి జిల్ చూసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. నేను వెళ్ళి నెక్స్ట్ వీక్ ఏ సినిమాలు విడుదలైతే ఆ సినిమాల గురించి వచ్చి చెప్తాను. అప్పుడు దాకా ఉంటానండి మీ అరబాబు జిల్.